735 కోట్లు. మరి ఇది విషయం అయితే అధ్యక్ష, మరి ఆ తర్వాత ఇప్పుడు సభ్యులు మాట్లాడిన తర్వాత నేను వాళ్ళకి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. ఈ విషయంలో ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత దురదృష్టమైన సంఘటన. స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి మ్యాన్ మేడ్ యాక్సిడెంట్, ఇటువంటి ఫైనాన్షియల్ డిజాస్టర్, ఇటువంటి కెటాస్ట్రఫీ ఏ రాష్ట్రంలో జరగలేదని చెప్పి విషయం మనవి చేస్తూ, మరి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీపై మరి చాలా స్పష్టంగా అందరూ కూడా మేము ఆ ఫుల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీ అభిప్రాయాలన్నీ ఇన్న తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ముందస్తు కార్యాచరణ యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటిస్తారని చెప్పి నేను మనం చేస్తున్నాను. ధన్యవాదాలు. సరే, మరి స్పీకర్ సార్, అంటే స్పీకర్ సార్ నేనేమి గొప్ప చెప్పడం కానీ, నేను ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ 7 సార్లు గెలిచిన, ఇంత పారదర్శకంగా, ఇంత ట్రాన్స్పరెంట్ గా, ఇంత డెమోక్రటిక్ గా ఏ ప్రభుత్వం ఉండదు. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఆ తర్వాత మొత్తం డిబేట్ తర్వాత మరి ప్రభుత్వం యొక్క వే ఫార్వర్డ్ యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తాం. శ్రీ హరీష్ రావు గారు ఫస్ట్ మాకే ఇస్తుంది సార్. థ్యాంక్ యూ. 30 నిమిషాల టైం సార్. స్పీకర్ సార్, ప్రతి పార్టీ నుంచి ఒక్కరికి అవకాశం. స్పీకర్ సార్, 30 నిమిషాలు టైం. మినిమం 2 గంటల సమయం నాకు అవసరం. బికాస్ వినండి అధ్యక్ష ఎందుకంత భయం సార్? మేము మాట్లాడతామంటే ఎందుకంత భయం? యు ఆన్సర్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నేను ఏదైనా తప్పు చెప్తే మీరు ఆన్సర్ చేయండి. మీరు ఇవాళ రాష్ట్రంలో హరీష్ రావు గారు స్పీకర్ సార్ మేము అడిగేది ఒక్కటే విషయం. రాష్ట్రంలో వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతా ఉన్నారు. రాష్ట్రంలో యూరియా దొరకక ఎరువులు ఆగమైతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అసలు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడతారు. డీవియేషన్ కాకండి, మరి డీవియేషన్ కాకండి. సబ్జెక్ట్ ఏమున్నదో అది మాట్లాడండి. స్పీకర్ సార్, ప్లీజ్. మీరు సభ ఆర్డర్లు పెట్టే మాట్లాడతా లేదు. వాళ్ళు మాట్లాడతామంటే వాళ్ళకి మైక్ ఇవ్వండి. వాళ్ళు అయిపోయినాక నేను మాట్లాడతా. హరీష్ రావు గారు, మంత్రి గారు, స్పీకర్ సార్, హరీష్ రావు గారు మంత్రి గారు మాట్లాడుతుంటేనే రన్నింగ్ కామెంటరీ చేస్తుంది. మీరేమో డైవర్ట్ అవుతున్నారు, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతున్నారు. కాకండి. స్పీకర్ సార్, నాది ఒకటే సబ్మిషన్. మీరు ఈ సబ్జెక్ట్ మీద 4 రోజులైనా నేను మాట్లాడడానికి ప్రిపేర్డ్ ఉన్నా. మీరు రేపు ఆవలెల్లుండి రాత్రి 1 గంట దాకా మాట్లాడదాం. వాస్తవాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. నిజాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఇవాళ కాదు రేపు మాట్లాడదామన్నా నేను రెడీ, నాకు అభ్యంతరం లేదు. ఇలా 1 గంట అయినా మాట్లాడదాం. కానీ అరగంట సమయంలో మాట్లాడమంటే మీరు ఇష్టం ఉన్నన్ని ఆరోపణలు మా మీద చేసి నిజాలు మేము చెప్పొద్దు అంటే ఇది కరెక్ట్ కాదు. ఒకటి. రెండు అధ్యక్ష, నేను పీపీటీ అడిగినా ఇంకా క్లియర్ గా చెప్దామనుకున్నా, విజువల్ గా చూయించి ఈ సభ్యులకు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా సభలో పీపీటీ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మీరు అవకాశం ఇవ్వలేదు. ఓకే. 3, నిన్న బీఏసీ మీటింగ్ లో
మనకు రాష్ట్రంలో ఎరువులు దొరకక రైతులు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో